అమ్మా నేను అనుకుంటున్నాను నాకు లైట్ గా ఫీవర్ వచ్చింది. నీకు ఫీవర్ వచ్చిందా? ఎగ్జామ్ టైంలోనే నీకు ఫీవర్ వచ్చింది. అదే నేను నీకు టీవీ చూడమని చెప్పాలి. అప్పుడు ఆ టీవీ నీ హెల్త్కి బూస్ట్ అనమాట. అదేం లేదమ్మా, ఈరోజు రాత్రి మేము బాగా నైట్ అవుట్ చేసి చదువుతాం. అందుకని మీరు కొంచెం పాలు మాకివ్వండి, సరేనా? మేము కాఫీ చేసుకుంటాం. మీరు చదువుతారా? అదిను రాత్రిరంతా. సరే చూద్దాం. అయినా మీరు చదువుతానంటే నాకు అంతకు మించి ఇంకేం కావాలి? సరే, మిల్క్ అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను, మీ బ్రెయిన్ మాత్రం బుక్లోనే పెట్టండి. సరే, బాగా చదువుకోండే. సర్లే అమ్మా, మేము ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటాం, సరేనా? మీరు వెళ్ళి ఆ రూమ్లో చదువుకోండి. మీకేమైనా అవసరం అయితే నన్ను పిలవండి. సరే అమ్మా, అయినా మాకేమైనా అవసరం అయితే మేము చూసుకుంటాంలే. ఓ మామా, చదవాలని వచ్చాం కానీ ఇప్పుడు వరకు 3 కాఫీలు తాగాం, కానీ 3 పేజీలు కూడా చదవలేదు. నాకు ఇప్పుడైతే ఏబిసిడి కూడా డౌట్ గా ఉంది. జెడ్ తర్వాత ఏ లెటర్ రావాలో కూడా మర్చిపోయాను. అరే పప్పు, నువ్వేం మాట్లాడవేంటి? ఎందుకో తెలియదురా, నీ ముఖం చూస్తుంటే నిద్ర ఇంకా ఎక్కువ అవుతుంది. గ్రూప్ స్టడీ అంటే చదువు అంటారు, ఇదేంటో బదులుగా కామెడీ నైట్ జరుగుతుంది. చదవాల్సిన చాప్టర్స్ ఇంకా మిగిలిన్నాయి. రేపు పరీక్ష ఏంటి? అమ్మో, ఇదేవడ్రా బాబు, ఫెయిల్ అవుతున్నామంటే ముందే దయ్యాలు వస్తున్నాయి. ఎవరక్కడ మాట్లాడేది? నువ్వెవర్రా? నేను సిలబస్ దయ్యాని. ప్రతి విద్యార్థి నన్ను మొదలు పెడతాడు కానీ ఎప్పుడు పూర్తి చేయడు. అందుకే ప్రతి నైట్ ఇలా తిరుగుతూ ఉంటాను. నేను ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ప్లీజ్ బ్రో, మేము గ్రూప్ స్టడీస్ చేస్తున్నాం, మమ్మల్ని వదిలేయ్. గ్రూప్ స్టడీసా? నాలాంటి వాస్తవ దయ్యంతో చదివితే పాస్ అవుతారు, లేకపోతే మీకు నిద్రే వస్తుంది. మామా, ఇది దయ్యం కాదు, ఇది గిల్ట్. ఏదైనా సరే, ఇది బాగా చదివినట్టు కనపడుతుంది. దీనికో కాఫీ పెడదాం రా. ఇంకో ఐడియా వచ్చిందిరా. రేపటి పరీక్షకి దీన్ని పంపిస్తే మేము ఎంచక్కా సెలవు తీసుకోవచ్చురా. నన్ను పంపితే టాప్ మార్కులే వస్తాయి, కానీ నన్ను పాస్ చేసి ఎవరు ఇంటర్వ్యూకి పోలేరు. ఓకే చదువుల దయ్యం, మమ్మల్ని బాగా ట్రైనింగ్ చెయ్యి. అలాగే రేపు ఎగ్జామ్ బాగా రాయేలా చూడు. ఇంకోటి, మీ అందరికీ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం.